సగ్గుబియ్యం తీసుకోవాలి. దానికి తగినంత వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి 3-4 అవర్స్. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి మనం గోంద్ కటీర. ఇది గోంద్ కటీర మనకి స్వీట్ షాపులో అవైలబుల్ ఉంటుంది. ఇది ఏంటంటే మనం బాదం పప్పు ఉంటుంది కదా! బాదం పప్పు చెట్టు జిగురు అనమాట. ఇది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న వేడిని కంట్రోల్ చేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇది మనము ఈరోజు చేసుకుందామంటే నిన్న నైట్ మనం నానబెట్టేసుకోవాలి. వాటర్ వేసుకొని అది మనకి ఇలా జెల్లులాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని స్టీల్‌ది దాంట్లో మనకి తగినంత వాటర్ వేసుకొని, అలాగే మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా! ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలి. ఇది కూడా వేసుకొని మనము బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసాక మరుగుతున్నప్పుడు అవి మంచిగా స్టీర్ అవుతున్నప్పుడు సగ్గుబియ్యం వాటర్‌లో దాంట్లో మనం మిల్క్ వేసుకోవాలి. నేను వచ్చేసి సగ్గుబియ్యం 100 గ్రామ్స్ తీసుకున్నాను. మిల్క్ వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఈ పాలు కూడా మరిగాక మనము కస్టర్డ్ పౌడర్ ఒక 3-4 టీ స్పూన్స్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో మనం మిల్క్ వేసి అది బాగా మనము ఆ మిల్క్‌లో స్టీర్ అయ్యేలాగా చేయాలి కస్టర్డ్ పౌడర్. లంప్స్ లేకుండా చాలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది మనము ఈ పాలు సగ్గుబియ్యం మిశ్రమంలో ఇది యాడ్ చేసుకుంటూ స్లోగా కలపాలన్నమాట. స్లోగా కలుపుతూ మరగనివ్వాలి. అది చాలా మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2-3 ఇలాచీస్ పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. చక్కెర కూడా నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను చక్కెర కూడా. అది వేసుకొని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక అలా పొంగొస్తుంది. పొంగొచ్చాక మనం దింపేయాలి. దింపేసేసుకొని అది కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనం గోంద్ కటీర అనేది దాంట్లో మిక్స్ చేసుకొని మనం అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా కూల్‌గా చాలా స్వీట్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.